2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఆ ప్రభుత్వ హయాంలో అసలు అంతా ఇంత అని మాట్లాడిన వాళ్ళు అంటే బూతు పంచాంగంతో ప్రతిరోజు కూడా ప్రత్యర్థి నాయకులపై కావచ్చు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి మీద పడిపోయే నాయకులంతా కూడా ఈరోజు పక్కకి తప్పుకుంటే ఒక్క పేర్ని నాని గారే ఎందుకు ఈరోజు ప్రతి విషయం పైన స్పందిస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే మీరు ఈరోజు జగన్ గారి గుడ్ లుక్స్లో ఉండాలని చేస్తున్నారా, లేదంటే పార్టీ మిమ్మల్ని గుర్తించింది కాబట్టి నా వంతు సహాయ సహకారాలు ఒక సైనికుడిగా నేను చేయాలని అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్, ఎవరు పక్కకు జరగలేదు, అందరూ మెయిన్ స్ట్రీమ్లో ఉన్నారు, ఎవరి పాత్రలు పోషిస్తున్నారు. పార్టీ అప్పచెప్పినటువంటి కొన్ని ఫ్రంట్ లైన్లో పాత్రలు కొన్ని తీసుకుంటే వెనకాల బ్యాక్ ఆఫీస్ పాత్రలు కొన్ని ఉన్నాయి. నాయకుడు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతలు అందరూ ఉన్నారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగేవాడు ఎవడు కూడా పారిపోయేవాడు ఎవడు ఉండడు. ఓకే సార్. సార్, సెకండ్ ఇష్యూ ఏంటంటే, నాకేదో ఆశించి నేను తిరగటం అంటే అది హాస్యాస్పదం. ఓకే, నేను అంటే ఎమ్మెల్యే అయిపోయింది, మినిస్టర్ చూసేసాను, నేను పోటీ చేయనయ్యా అంటున్నాను, ఇక నాకేదో ఆశించి చేస్తున్నానంటే ఆశించి చేస్తే రాజకీయాలు ఎందుకు అవుతాయండి? అదేం అవదు. కానీ అల్టిమేట్గా నాయకుడి మీద ఇష్టంతో, నాయకుడి మీద ప్రేమతో చేయటమే 100%. నాయకుడి కోసం చేయటమే తప్పితే ఏం ఆశించి ఏముంది? అయితే నేను జిల్లా ప్రెసిడెంట్ నాయకుడు చెప్తేనే తీసుకున్నాను. నాకు వద్దులే అని చెప్పాను. లేదు, నాకు నా అవసరం, నువ్వు పార్టీ అవసరం, నువ్వు ఉండాలని ఉన్నాను, అంతే. ప్రజలు మిమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేశారు కదా సార్? ఇప్పుడు పీకలేదు సార్. పీకలేదు సార్, మిమ్మల్ని పీకలేదా? నేను తప్పుకున్నాను. అంటే మీ పార్టీని అనుకో, పార్టీని, మా పార్టీని, అంటే మీ కొడుకుని పీకేశారు అనుకోండి, మీరు తప్పుకున్నారు అనుకో. అంటే నిత్యము కృష్ణా జిల్లా, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పేరు వినగానే ఇద్దరు నాన్నలు గుర్తుకొస్తారు అందరికీ కూడా, కొడాలి నాని, పేర్ని నాని గారు. మీ మిత్రుడు కొడాలి నాని గారే అన్నారంట ఎన్నికల తర్వాత, ఏం మాట్లాడకపోతే పబ్లిక్ మమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేశారు, మేమేం మాట్లాడాలి, మా మాటలు ఎవరు వింటారు అన్నారనమాట. అంటే ఆ రోజు ప్రతి సబ్జెక్ట్లో కూడా బూతు పదం లేని మాటలు లేకోకుండా మాట్లాడిన కొడాలి నాని గారు ఈరోజు సైలెంట్గా అయిపోయారు. కానీ పేర్ని నాని గారు మాత్రమే ఈరోజు మాట్లాడుతున్నారు. అలా తీసుకుని ఒక్క కొడాలి నాని గారే కాదు, వల్లభనేని వంశీవాస్ వారు కూడా అట్లాగే మాట్లాడారు. జైలుకి వచ్చిన తర్వాత ఆయన రూపమే మారిపోయింది, మళ్ళీ మనసు కూడా మార్చుకున్నారేమో, ఆయన సైలెంట్ అయిపోయారు. నందిగం సురేష్ అలాగే అయిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చాలా సైలెంట్ అయిపోయారు. ఎక్కడ కూడా ఏమి, మౌనమే మంచిది అనుకున్నారు. అప్పుడప్పుడు మాట్లాడే మార్గాన్ని భరత్ కూడా ఇప్పుడు అప్పుడప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారు. ఎవ్వరు కూడా ఇంకా అప్పుడైతే వైసీపీ సపోర్టు తీసుకొని బూరగడ్డ అనిలు అసలు ఆయన పదజాలానికి ఇంకా డిక్షనరీలో ఎత్తికినా కూడా అర్థాలు దొరకవు అనమాట. అలాంటి పదజాలంతో రెచ్చిపోయిన బూరగడ్డ అనిలు కూడా సైలెంట్ అయిపోయారు. మరి ఈరోజు అధికార కూటమి పైన ఇలా మాట్లాడని జగన్ గారి ఆదేశాలతోనే మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ ఏం ఆదేశాలు ఇవ్వలేదు సార్? అంటే ఒకటి, అంటే మీరు అడిగినటువంటి దాంట్లో నా అబ్జెక్షన్ ఏంటంటే, మీరు చెప్పేటువంటి పేర్లు కొడాలి నాని బూతులు మాత్రమే మాట్లాడేది అబద్ధం. కావాలంటే మన ఇద్దరం వాచ్ చేద్దాం. అతను కంటెంట్ అద్భుతమైన కంటెంట్. కొడాలి నాని మీరు ఎనీ ప్రెస్ మీట్ చూసుకోండి, మీ అమ్మ మొగుడా అవన్నీ గుడ్ కంటెంట్ సార్. దాంట్లో ఒక మాట అది వచ్చిందని చెప్పి కంటెంట్ అని చెప్పాను. అదొకటే మాట, నీ అమ్మ మొగుడా, నీ అమ్మ మొగుడా, నీ అమ్మ మొగుడా అని మాట్లాడలేదు కదా. కంటెంట్ మాట్లాడుతూ అది కూడా మాట్లాడాడు. బంగారంలాగా తీయండి. కానీ ఇక్కడ నాగరాజు గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తేనే మీరందరూ మాట్లాడారా అని మాట్లాడారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు నాగరాజు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పారిపోయాడు, కొడాలి నాని పారిపోయాడు, వంశీ పారిపోయాడు, నందిగం సురేష్ పారిపోయాడు, భరత్ పారిపోయాడు. మిమ్మల్ని చంద్రబాబు చీటీ ఇచ్చి నాతో ఎన్ని క్వశ్చన్లు అడిగిస్తున్నాడా? నేను మీడియా పర్సన్ సార్. సరే, నాకు ఎవరు చీటీలు ఇవ్వరు. మీరు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. జనం కోసం బతికేవాళ్ళు, జనం కోసం బతికేవాళ్ళు ఎవడో పారిపోడు. మరి ఈ రోజు ఆ జనం పక్కన ఎందుకు లేరు? ఎవరు చెప్పారు? మీ ఫ్రెండ్ అనలేదా మమ్మల్ని ప్రజలు ఉద్యోగం నుంచి పీకేశారు, మేము ఏం చేయాలి, మా మాట ఎవరు వింటారని? ఏ రోజు అతను గుడివాడ వదిలాడు చెప్పండి? ప్రతి వారం శనివారం ఆదివారం గుడివాడలో ఉంటున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు, ప్రజలకి ఏం కావాలంటే ఫోన్లో చేసి పెడుతున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు కనపడకుండా ఎక్కున్నాడు. నేను ఒక మాట చెప్పండి, మాట అంటాను, అడగండి. నా మొగుడు ఉన్నాడు 6 అడుగుల బారడు, 6 అడుగులు ఉన్నాడు నా మొగుడు, ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడు అంటే ఏంటి సార్? నేను అంటున్నా, మీకు అర్థం కావట్లేదు. మీరు అర్థం చేసుకోండి. కొడాలి నాని గారు గుడివాడ దాటి వెళ్ళలేదు, ఓకే.
మరి ఏం చేస్తున్నారు, పబ్లిక్ ఇష్యూస్ మీద ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు బయటికి వచ్చి జగన్ గారి మీద కావచ్చు, ఇతరత్ర వారి మీద కేసులు పెట్టే విషయాలలో కావచ్చు, అధికార కూటమి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను కావచ్చు, ఏ రోజైనా బయటికి వచ్చి మాట్లాడారా? బైపాస్ అవ్వకపోతే మాట్లాడలేవడో మీకే తెలిసేది. ఓకే, అనారోగ్యం లేకపోతే నాగరాజు గారు లాంటి వాళ్ళతో మాటలు అనిపించుకునే కర్మ ఆయనకు ఉండేది కాదు. ఓకే, దేవుడు ఆయన అనారోగ్యం పెట్టాడు, బైపాస్ అయ్యింది కాబట్టి, ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది కాబట్టి నాగరాజు గారు అంటున్నారు, చంద్రబాబు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు, అందరూ అంటున్నారు. ఓకే, అంటే ఒక్కోసారి నింద మోయాల్సి వచ్చినప్పుడు దేవుళ్ళకే తప్పలేదు నిందలు. ఓకే, ఎన్టీ రామారావుకే నింద తప్పలేదు, ఓకే, రాజశేఖర రెడ్డి గారికే నింద తప్పలేదు. వాళ్ళతో పోల్చుకునేంత పెద్దోడు నేను నాని అంటలేదు, కానీ అంత మహనీయులకే నిందలు తప్పనప్పుడు కొడాలి నాని ఇదే ఉంటుందండి. అంటే ఆరోగ్యం బాగుండుంటే నాకులాగానే మీకు ఏం చెప్పేవాడో, జగన్ గురించి మాట్లాడేవాడో లేదో మనందరం చూసేవాళ్ళం. అతని దురదృష్టం మీ అందరూ రెచ్చిపోటాకి మీరు లోకేష్ అందరు రెచ్చిపోటాకి శాపంగా పెట్టాడు. బ్లాక్లు అయి పెట్టి బైపాస్ అవటం, అది అంతకుమించి ఆరోగ్యం బాగుండాలి, ఆయన ఖచ్చితంగా ఆయన బాగుండాలి. ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఖచ్చితంగా వస్తాడు, మీ అందరి కోరిక తీరుస్తాడు. గట్టిగా మీరు ఆనందపడేట్టుగా, మీరు సంతోషపడేట్టుగా, మీరు తృప్తిగా అమ్మ నాని వచ్చాడు అనుకునేట్టుగా ఖచ్చితంగా వచ్చాడయ్యా. ఎంత వినసొంపుగా ఉంది పదజాలం అనేది. ఆనందంగా మీరు తన్మయం, మీరు లోకేష్ చంద్రబాబు నాయుడు వాళ్ళతో మమ్మల్ని ఎందుకు కలుపుతారు? అంత పెద్దవాళ్ళం కాదు మేము, చిన్న వాళ్ళము, చిన్న రిపోర్టర్లు, మిమ్మల్ని ఎందుకు కలుపుతారు? వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు. రంగు పసుపు తీసుకున్నారు, బిళ్ళ పసుపు బిళ్ళ. మీకు కూడా పసుపు ఎక్కడ సార్? పసుపు ఎక్కడ సార్? చేతిలో బ్లూ ఉంది సార్, చేతిలో బ్లూ ఉంది సార్, ఇక్కడ రెడ్ ఉంది సార్. కాదని చంద్రబాబు నాయుడు చెప్పాడు పచ్చ బిళ్ళలు ఇస్తామని, మీకు కూడా పచ్చ బిళ్ళలు ఇచ్చారు. లేదు సార్, చేతిలో బ్లూ ఉంది, రెడ్ ఉంది. ఏది బ్లూ ఎర్రదన, ఇది పచ్చ బిళ్ళ ఉంది కదా మీ దగ్గర. ఒకసారి ఇది పచ్చ కాదు సార్, ఇది పసుపు శుభానికి, ఇదంతా పసుపు ఆఫీస్ బోర్డు అంతా పసుపు కనపడుతుంది. ఈ పసుపు శుభ సూచకం సార్. అదే నేనేం చేయడం లేదండి, మంచి సూచకం కాదు. రామారావు పసుపు రంగు ఎందుకు పెట్టుకుంటాడు? కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. అందుకే ఇప్పుడు మంచి పరిపాలన అందిస్తుంది కూటమి. ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. నెల నెల చంద్రబాబు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. 51% మంది హ్యాపీగా ఉన్నారని రాధాకృష్ణ గారు చెప్పాడు మొన్న. 51% మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మెజార్టీనే కదా సార్. 51% మంది. ఒకవేళ 49 అంటే 51 మైనస్ ఏమో అనుకోవచ్చు. 51 అంటే కొంత విన్నింగ్ ఉన్నట్లనే కదా సార్. అంటే రాధాకృష్ణ గారి మనసుతో చూసిన దాన్ని ఏమంటారు, కొత్త పలుకు, ఆయన కొత్త పలుకులో దూరి చూసిన 57% నుంచి 51%కి వచ్చింది కదా. ఓకే, ఇంకా విన్నింగ్ స్టేజ్ లోనే ఉన్నారనమాట. 57%తో గెలిచారు సార్, 51%కి వచ్చారు కదా. ఎన్నాళ్ళలో? 2 ఏళ్ళు అవలేదుగా. అదే 18 ఏళ్ళు సార్. అంటే 7% పడిపోయింది కదా సార్. ఇంకా 2% పడితే అవుట్ కదా. అది పడుతుందా, గ్రాఫ్ మళ్ళా లేస్తుందా అని మనం చూడాలి కదా సార్. రాజకీయాల్లో సార్ జారుడు బండ మీద సార్, జారుడు బండ ఎక్కి జారటాకు మొదలెడితే, రాజకీయాల్లో ఒక ప్రభుత్వం దిగటం బిగించేస్తే జారి కిందకి రావడమే తప్పితే ఇక మళ్ళీ పైకి వెళ్ళటం, మధ్యలో ఆగటం ఇట్లాంటివి ఉండేవాడిని. ప్రజలు బర్రం లాగుతారు. నేను ప్రజల నాడి వేరుగా ఉంది, అయినా కూడా మీరు చెప్పినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఓపెన్ హార్ట్ ప్రకారం చూసిన 57%తో గెలిచినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ 51%కి వచ్చిందని చెప్పి వారే చెప్తున్నారు కదా. ఖచ్చితంగా ఆ 50, 49, 35కి మెల్లగా వెళ్ళే రోజులు మనకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి